అండి, ఎలా ఉన్నారు? మా డ్రాగన్ మొక్క చూసారా ఎన్ని మొగ్గలు వచ్చి ఉన్నాయో? మొత్తం మొగ్గలన్నీ కూడా విడిచిపోయి ఉన్నాయన్నమాట. నేను 3 days బ్యాక్ చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. వైజాగ్ వెళ్ళాను అనమాట ఒక ఫంక్షన్ కోసమని. ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి అక్కడ ఉన్న హౌస్ కూడా క్లీన్ చేసుకొని అయితే ఈరోజే వచ్చాను. వచ్చిన వెంటనే మేడపైకి వస్తే మొత్తం డ్రాగన్ మొక్కకున్న మొగ్గలన్నీ విడిచిపోయి ఉన్నాయి. నేనైతే ఫొటోస్ తీద్దాం అనుకున్నాను మంచిగా విడిచిన తర్వాత, కానీ అవి విడిచుకొని వాడిపోయాయి కూడాని. అలాగే మా సన్నజాజుల చెట్టుకి కూడా చాలా ఎక్కువ మొగ్గలు వచ్చాయి, చూశారు కదా. చిన్న మొక్కే కానీ చాలా ఎక్కువ పూసినాయి అనమాట. నేను ఎప్పుడు కూడా పువ్వులను అయితే కొయ్యను, చెట్లకే వదిలేస్తాను. నాకు పెట్టుకోవడం కంటే చెట్లను చూసుకోవడమే ఇష్టం. కానీ ఈరోజు ఎందుకో కోసుకొని పెట్టుకోవాలనిపించింది, అందుకే మొత్తం మొగ్గలన్నీ కోసి మాల కడుతున్నాను. ఈ లోపు మా చిన్నబాబు వచ్చి నాకు ఎగ్జామ్ పేపర్స్ అయితే చూపిస్తున్నాడు. తర్వాత చూస్తానులే అంటే, లేదు ముందు చూడు అని చెప్పేసి నాకు చూపిస్తున్నాడు. ఎందుకంటే వాడికే క్లాస్ ఫస్ట్ వచ్చిందంట. 80కి 78 మార్క్స్ వచ్చాయి. ఆ 2 మార్క్స్ ఎందుకు తగ్గిపోయినాయి అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పిల్లలకి అదొక ఆనందం కదా క్లాస్ ఫస్ట్ వస్తేని. అదే మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, సైలెంట్గా ఉండిపోతాడు. మొత్తానికి చూపించేసి వెళ్ళిపోయాడు అనమాట. పువ్వులు అయితే కట్టేసుకున్నాను, చాలా మంచి స్మెల్ వస్తుంది. వైజాగ్లో మేము రెంట్కున్న ఇల్లు అయితే వీడియో తీశాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్ బాయ్.